ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక బడా వ్యాపార సంస్థలు తమ లోగో విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. తమ ఉత్పత్తికి లోగోకు సంబంధం ఉండేలా ఆసక్తికరంగా తీర్చిదిద్దుతాయి. ముఖ్యంగా అమెరికన్ కంపెనీలో లోగో విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాయి. ప్రసిద్ధ అమెరికన్ బహుళజాతి సంస్థల మాదిరిగానే స్టార్బక్స్ లోగో కూడా ప్రపంచంలో అత్యంత గుర్తించదగిన వాటిలో ఒకటి. అయితే దాని చరిత్ర గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. ఐకానిక్ కాఫీ దిగ్గజ సంస్థ అయిన స్టార్బక్స్ లోగో ఒక మత్స్య కన్య రూపం. ఈ సైరన్ మూలాలు భయంకర చరిత్రను కలిగి ఉన్నాయి. స్టార్బక్స్ వ్యవస్థాపకులలో ఒకరైన గోర్డాన్ బౌకర్ స్నేహితుడు, సృజనాత్మక భాగస్వామి అయిన ఆర్టిస్ట్ టెర్రీ హెక్లర్ ఈ లోగోను 1971లో రూపొందించారు. ఈ లోగో విషయంలో పురాణాల నుంచి స్ఫూర్తి పొందారట. సముద్రంపై ప్రయాణించే నావికులను ఆకర్షించి వారి మరణానికి కారణమయ్యే అందమైన మార్మిక మత్స్యకన్య వేషధారణ ఆధారంగా స్టార్బక్స్ లోగోను రూపొందించారట. 1971లో రూపొందించిన ఈ లోగోను అనేకసార్లు ఆధునికీకరించినప్పటికీ మూలం మాత్రం అప్పటిదే. లోగో మీద అమ్మాయిలాగానే ఈ కాఫీ అందర్నీ ఆకర్షిస్తుందన్నమాట. ఆమె చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటూ మనల్ని ఆకర్షిస్తోందంటూ స్టార్బక్స్ వెబ్సైట్లో ఆ లోగో గురించి వర్ణన ఉంది. సముద్రంలోని మత్స్యకన్యను లోగోగా స్టార్బక్స్ పెట్టుకుందని అందరూ అనుకుంటున్నారని, దాని వెనుక చాలా లోతైన కారణం ఉందని చెబుతున్నారు.